కాకినాడ నగరంలో జర్నలిస్టులంతా ఐక్యమై ఒకే తాటిపైకి వచ్చారు. జర్నలిస్టులంతా కలిసి ఐకమత్యంగా ఉండాలన్న లక్ష్యంతో సాగాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు కాకినాడ రెవెన్యూ కాలనీలో గల స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ వేదికైంది. కాకినాడ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు నిమిత్తం ఫిబ్రవరి 5వ తేదీన ప్రజాస్వామ్యయుతంగా సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ గవర్నింగ్ బాడీ నాయకులు స్పష్టం చేశారు. 11 మంది గవర్నింగ్ బాడీ సభ్యుల సమక్షంలో మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఎన్నికల్లో పాల్గొనే వారి గురించి మరియు పోటీ చేసే అభ్యర్థుల గురించి విధి విధానాలు వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఏర్పడే నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీకి జర్నలిస్టుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ నిర్వహణ తదితర బాధ్యతలు అప్పగించడంపై స్పష్టత ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏమైనా విషయాల్లో అవకతవకలకు, అనైతిక చర్యలకు పాల్పడితే అప్పుడు మాత్రమే గవర్నింగ్ బాడీ సభ్యులకు కలగజేసుకునేందుకు ముందుకు రావడం జరుగుతుందని, అప్పటి వరకు పూర్తి స్వేచ్ఛతో కమిటీ కార్యవర్గం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు లేవనెత్తిన పలు సందేహాలను, సూచనలను గవర్నమెంట్ బాడీలో చర్చించి తీసుకున్న నిర్ణయాలను సభ్యులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఐక్యత దిశగా తీసుకుంటున్న ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహకరించాలని కోరారు.